హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈరోజు వీడియో అయితే నా పూజా విధానము అలాగే ముగ్గు అయితే ఇందులో అయితే చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. చూస్తున్నారు కదా, నైట్ అండి ఇదైతే. నైట్ అయితే ముగ్గు పెట్టుకున్నాను. మార్నింగ్ కుదరదు అని చెప్పేసి అది వీడియో ఫస్ట్ నుంచి కూడా నేను తీయలేదండి. టైం అయిపోతుంది, లేట్ అవుతుంది అని చెప్పేసి ఇంకా జస్ట్ ఇలా షూట్ అయితే చేశాను. ఫ్రెండ్స్, ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ఆన్లో ఉంచుకోండి. నేనే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ముగ్గు వేసుకున్నాను. ముగ్గు వేసుకొని రంగోలీస్ కూడా వేస్తున్నానండి. కింద అయితే మేము పైన అప్‌స్టైర్‌లో ఉంటామండి. కింద కూడా ముగ్గు అయితే పెట్టేసి ఇంకా పైకొచ్చి ముగ్గు అయితే పెడుతున్నాను ఇక్కడ. మామూలుగా అయితే మనకి ఫస్ట్ పండగ ఏది అంటే మనకి ఉగాది అండి. కాకపోతే ఇది ఇంగ్లీష్ వాళ్ళది న్యూ ఇయర్ అనేది. మనము ఇది కూడా జరుపుకుంటూ ఉంటాం. అంటే హ్యాపీనెస్ కోసమేనండి. ఇందులో జరుపుకోవడానికి ఏం లేదు. ఇది కూడా కొత్త సంవత్సరం లాగే ట్రీట్ చేస్తాము. మామూలుగా తెలుగు వాళ్ళకైతే ఉగాది పండగ అయితే మనకి మొదటి పండగ అండి. ఈ ఇయర్ న్యూ ఇయర్ కదా, ఇప్పుడైతే అందరూ కేక్స్ కట్ చేయడం కానీ ఇలా అందరూ చేస్తూ ఉంటారు. నేను అలా ఏమీ చేయలేదండి. జస్ట్ ముగ్గైతే పెట్టుకోవాలి కదా అని చెప్పేసి ఈ ముగ్గైతే పెడుతున్నాను. మామూలుగా అయితే మనం ఉగాదినే మేమైతే చాలా బాగా జరుపుకుంటాము మా ఊర్లో అయితే. మా అత్తయ్య వాళ్ళ ఊర్లో. అందరూ కూడా ఈ జనవరి ఫస్ట్ ఇంకా జరుపుకుంటూ ఉంటారండి. అందరూ కూడా జరుపుకోరు అని చెప్పట్లేదు. ఎవరో పట్టించుకోరు కానీ దాదాపు అందరూ కూడా ఈ జనవరి ఫస్ట్‌నైతే సెలబ్రేట్ చేసుకుంటారు. టపాసులు కాల్చడం కానివ్వండి, కొత్త బట్టలు కట్టుకోవడం కానీ ఇలా చేస్తూ ఉంటారు కదా. మా ఇంట్లో కూడా పిల్లలకైతే కొత్త బట్టలు వేశానండి. నేను కూడా కొత్తవే వేసుకున్నాను. చూసారు కదా, ముగ్గు మొత్తము పూర్తయ్యేసరికి ఈ విధంగా అయితే ఉందండి. కొద్దిగా నేనైతే చూసుకోలేదు. ముగ్గైతే క్రాస్‌గా వచ్చింది. అంటే గడపకి క్రాస్‌గా అయితే వచ్చింది. చూసుకోలేదండి. నైటే ముగ్గు అవన్నీ కూడా పెట్టేసుకున్నాను. ఈరోజు ఇంకొకటి ఏంటి అంటే వారంలో మొదటి వారం సోమవారం అండి. సోమవారంతో స్టార్ట్ అయింది. ఆ శివయ్య ఆశీర్వాదం అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. నిన్నటి పువ్వులు అవన్నీ ఉన్నాయి కదండీ, అవన్నీ కూడా నిర్మాల్యం చేస్తున్నానండి. అన్నీ కూడా తీస్తున్నాను. ఎప్పుడైనా సరే పూజా మందిరంలో పువ్వులు మరుసటి రోజు ముందు రోజుటివి మరుసటి రోజు పొద్దున్నే తీసేయాలండి. అలాగే పెట్టేసి ఎప్పుడు పూజ అయితే చేయకండి. ఆ పువ్వులను ఏం చేస్తారంటే మామూలుగా బాగా ఎండ వచ్చిందంటే ఎండలో పెట్టేయండి. పైన ఎండకు బాగా తగలనిచ్చారంటే బాగా ఎండిపోతాయండి. అంటే ఒక 2, 3 డేస్ పెట్టారంటే ఈ వింటర్ సీజన్‌లో అయితే నాకు తెలిసి ఎండ అంతగా రావట్లేదు. వచ్చినప్పుడు ఏంటంటే ఎండలో పెట్టేశారనుకోండి, ఎండలో పెట్టేసిన తర్వాత బాగా ఎండిపోయిన తర్వాత అంటే అవి కింద వేస్తూ ఉంటే కొద్దిగా అంటే శబ్దం వస్తుంది గదా, అంటే సౌండ్ వస్తుంది బాగా ఆరితే. బాగా పట్టుకుంటే నలిపితే పొడైపోవాలి. అలా ఎండాలండి. అలా ఎండినప్పుడు బాగా మిక్సీకి వేసేసి బాగా గ్రైండ్ చేసుకోండి. పొడిలాగా రావాలి. ఇలా చేసుకొని పచ్చకర్పూరము, సాంబ్రాణి ఇవన్నీ వేసి కొద్దిగా నెయ్యి ఇవన్నీ వేసి పొడిలో కలిపారనుకోండి, మనకి అంటే ధూపాలనేవి రెడీ అవుతాయండి. నేను ఆ వీడియో చేయాలనుకుంటున్నాను. వీలైతే చేస్తాను. చూస్తున్నారు గదా, ఈ విధంగా అన్నీ తీసేసి మరలా ఇవైతే పువ్వులైతే ఫ్రెష్‌గా ఉన్నవైతే పెడుతున్నానండి. ఫ్రెష్‌గా పువ్వులైతే పెడుతున్నాను. పిల్లల్ని రెడీ చేసేసానండి. పిల్లల్ని ఉదయాన్నే పూజ కన్నా ముందే ఇంకా అందరూ పిల్లలు కొత్త బట్టలు వేసుకుంటూ ఉంటారు గదా, అందుకని చెప్పేసి ముందు పిల్లల్ని రెడీ చేశాను. రెడీ చేసిన తర్వాత వాళ్ళకి టిఫిన్స్ తినిపిచ్చేసి తర్వాత నేను స్నానం అవన్నీ చేసేసి పూజ అయితే చేస్తున్నానండి. అందరికీ కూడా ఈ న్యూ ఇయర్ నుంచి అందరూ సంతోషంగా ఉండాలి. అందరికీ అన్నిట్లో కలిసి రావాలనే కోరుకుంటున్నాను. దీపారాధన అయితే చేసుకున్నానండి. దీపారాధన చేసుకున్న తర్వాత ఎప్పుడైనా సరే దీపం వెలిగించిన తర్వాత దీపపు కుందులకి కుంకుమైనా పెట్టాలి. లేదు అంటే అక్షింతలైనా వేసుకోవాలి. లేదు అంటే పువ్వులైనా సమర్పించాలండి. దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపిణ్యై నమః అనుకొని ఇంకా దీపాన్నయితే వెలిగించిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా,
ప్రసాదంగా అయితే స్వీట్ చేద్దామనుకున్నానండి. పాయసం కానీ ఇలా చేద్దామనుకున్నాను. కానీ కుదరలేదు. ఇంకా స్వీట్ అయితే పెట్టాను. స్వీట్ పెట్టేసి ఈరోజు సోమవారం కదా! టెంకాయ కూడా కొట్టుకున్నానండి. టెంకాయ కూడా ప్రసాదంగా అయితే అమ్మవారికైతే పెట్టాను కొబ్బరికాయ. పువ్వులు ఎక్కువ లేకపోవడంతో ఈరోజు సోమవారం కాబట్టి ఆ శివయ్యకు పెట్టి కొన్ని ఉంటే బాబాకైతే పెట్టానండి. బాబాకు పెట్టేసి ఇంకా చామంతులు, గులాబీలు ఇవి ఉన్నాయి కదా! ఇవి మొత్తం కూడా అన్ని పటాలకి అలంకరించాను. ఎప్పుడైనా మీరు చూసినట్లయితే నా పూజలో ఎప్పుడూ హడావిడి అనేది ఎప్పుడూ ఉండదండి. చెప్పాను కదా! కొబ్బరికాయనైతే కొట్టాను అని చెప్పేసి. కొబ్బరికాయ చూసారా చాలా బాగా పగిలిందండి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే అటు ఇటు అంటే పగలకుండా ఆహ్, ఒక షేప్ అనేది లేకుండా ఉంటుంది కదా! అలాగైతే లేదు. అంతా మంచే జరగాలని అందరికీ కూడా అనుకుంటున్నాను. నా పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను. చూస్తున్నారు కదా! లాస్ట్‌లో హారతి కూడా ఇచ్చాను. ఫ్రెండ్స్ మన ఛానల్ ఇప్పటి వరకు కూడా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొద్దిగా సౌండ్స్ వస్తున్నాయి ఇగ్నోర్ చేయండి. ఏమీ అనుకోద్దండి. ఈ బైక్స్ ఇవన్నీ రోడ్డుకే ఉంటుంది ఇల్లు. దగ్గరగా ఉంటుంది. ఈ సౌండ్స్ అన్నీ వినిపిస్తూ ఉంటాయి. ఏమనుకోవద్దండి ప్లీజ్. ఇగ్నోర్ అయితే చేసేయండి. నా పూజ ఎలా ఉన్నది అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ కూడా చేయండి. మన ఛానల్‌లో ఇంకా పూజా వీడియోస్ చాలా ఉన్నాయి. అలాగే షాపింగ్ వీడియోస్ కూడా ఉన్నాయండి. మీషో హాలు, ఫ్లిప్‌కార్ట్ ఏవైనా పూజకు సంబంధించినవి కూడా ఆర్డర్ పెట్టినేటివి దియాస్ కానివ్వండి, ఇవన్నీ కూడా నేను ప్రతి ఒక్కటి కూడా ప్లేలిస్ట్‌లో అయితే యాడ్ చేశానండి. ప్లేలిస్ట్‌లో ఈ వీడియో అయిపోయిన తర్వాత మన ఛానల్‌లోకి వెళ్ళేసి ప్లేలిస్ట్ అయితే ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత ప్లేలిస్ట్‌లో ప్రతి ఒక్కటి పూజ ఇన్ఫర్మేటివ్ వీడియోసు, పూజా వీడియోసు, ఇంకా స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ఉన్నాయండి మన ఛానల్‌లో. అది కూడా ఒకసారి చూస్తారని అనుకుంటున్నాను. ఇప్పటివరకు నాకు సపోర్ట్ చేశారు. ఇక మీదట కూడా మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉండాలనే అనుకుంటున్నాను. మీరు ముందు ముందు కూడా సపోర్ట్ చేస్తారనే నమ్ముతున్నాను. చూసారు కదా! ఈ కొత్త సంవత్సరంలో పూజ అయితే చాలా సింపుల్‌గా చేసుకున్నా, చాలా బాగా చేసుకున్నానని అనుకుంటున్నాను. మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ కూడా చేయండి. చూసారు కదా! మొత్తం పూజా విధానం అయితే నా పూజా గది కూడా ఈ విధంగానే ఉంది. చిన్నగా ఉన్నా కూడా అంటే అలంకరించుకునే దాంట్లో ఉంటుందండి పూజా గది కళ అనేది. నా పూజ మొత్తం ఈ విధంగా అయితే ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇక మీదట కూడా నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో అయితే ముందుకు వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.